హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ నా జర్నీ అడుగుతున్నారు. అక్క నువ్వు బీకామ్ నుంచి ఐటీ ఫీల్డ్‌లోకి ఎలా వెళ్ళావు? మాకు కూడా కొంచెం టిప్స్ ఉంటే చెప్పవా అనేసి. నాది ఏమంత పెద్ద జర్నీ ఏం కాదు. కానీ ఇందులో కూడా చాలా అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి. చాలా మాటలున్నాయి. అండ్ డిస్‌రెస్పెక్ట్‌ఫుల్ థింగ్స్ కూడా ఉన్నాయి. అవన్నీ దాటుకొని ఒక 15, 16 కంపెనీస్‌లో అయితే నేను ప్లేస్ అయ్యాననేసి నేను గొప్పగా చెప్పుకోగలను. ఈవెన్ దో ఐ డోంట్ హావ్ ఏ సింగిల్ కోడ్ నాలెడ్జ్. అప్పుడు నాకు సింగిల్ కోడ్ నాలెడ్జ్ కూడా తెలీదు. ఈవెన్ సి లాంగ్వేజ్ కూడా నాకు రాదు. అయినా కూడా నేను నేర్చుకొని స్టార్ట్ చేశాను. ఫస్ట్ థింగ్ వచ్చేసి బీకామ్‌లో ఉన్నప్పుడు బీకామ్ 2 ఇయర్స్ వరకు చిల్ అండి. ఏం తెలీదు నాకు. చిన్న కాలేజ్ అన్నమాట మాది. రాయచోటిలో సిఆర్‌ఈడి డిగ్రీ కాలేజ్‌లో చదివాను నేను. అప్పుడు నాకేం తెలీదు. కానీ బీకామ్ సెకండ్ ఇయర్ అయిపోయాక నేను కొందరిని చూసానన్నమాట మా కజిన్స్‌ని. వాళ్ళు బీటెక్ చేస్తున్నారు. కంప్యూటర్ సైన్స్ మంచిగా పాష్‌గా అలా ఉంటారనమాట. ఇంకా వాళ్ళ టాకింగ్ స్కిల్స్ అవన్నీ చాలా బావుంటాయి. మనది లెస్ వాళ్ళతో పోల్చుకుంటే. వాళ్ళు వాళ్ళు చదివేటప్పుడు నాకర్థమైంది కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి అనేసి. ఆ తర్వాత నేనేం చేశానంటే నా దగ్గర అప్పుడు ఫోన్ లేదు. చిన్న ఫోన్ అనమాట. మీకు తెలిస్తే జియో భారత్ ఫోన్స్ అనేసి కొన్నొచ్చాయప్పుడు. అది మా మమ్మీది ఫోను. నేనేం చేసేదాన్నంటే ఆ ఫోన్ ఇప్పించుకొని మా మమ్మీతో యూట్యూబ్ ఉండేది అప్పుడు. యూట్యూబ్ కొత్తగా వచ్చింది జియో భారతి ఫోన్‌లో. ఆ యూట్యూబ్ ఓపెన్ చేసి ఆ ఫోన్‌లోనే నేను దాదాపుగా 2, 3 అవర్స్ ఎస్‌క్యూఎల్ నేర్చుకునేదాన్ననమాట. నా దగ్గర ల్యాప్‌టాప్ లేదు. సో, ఫైనాన్షియల్లీ అంత ఇది కూడా కాదనమాట అడగడానికి కూడా. సో, నేనేం అడిగేదాన్ని కూడా కాదు మా ఇంట్లో వాళ్ళనప్పుడు. ఇంకా వచ్చేసి ఎస్‌క్యూఎల్ నేర్చుకున్నాను. అలా యూట్యూబ్ చూసి ఎస్‌క్యూఎల్ నేర్చుకున్నాననమాట. అప్పట్లో ఫ్రీ కోడ్ మ్యాప్ అనేసి వాళ్ళ ఛానెల్‌లో నేర్చుకున్నాను. ఎస్‌క్యూఎల్ మొత్తం విని బాగా ప్రాక్టీస్ చేయడానికి ల్యాప్‌టాప్ లేదు కాబట్టి ఫ్రెండ్ ల్యాప్‌టాప్ ఉండేది. ఆ ఫ్రెండ్ ల్యాప్‌టాప్ యూజ్ చేసి ప్రాక్టీస్ చేశాననమాట. తనేంటంటే కాలేజ్‌కి ల్యాప్‌టాప్ తెచ్చుకునేదనమాట. తను సినిమాలు చూడ్డానికి తెచ్చుకునేది. కానీ నాకు ఒక 2 అవర్స్ ఇస్తుంది డైలీ. ఆ టైంలో నేనేం చేసేదాన్నంటే ప్రాక్టీస్ చేసేదాన్ననమాట ఎస్‌క్యూఎల్. MySQL నేనే డౌన్‌లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకున్నాను. ఇట్లా W3 స్కూల్స్ యూజ్ చేసి ఎగ్జాంపుల్స్ ఎలా యూజ్ చేస్తాం అలా ప్రాక్టీస్ చేసుకున్నాను. ఆ చిన్న ఫోన్‌తోనే నేనప్పుడు ఎస్‌క్యూఎల్ బేసిక్ ఆఫ్ నాలెడ్జ్ అయితే తెలుసుకున్నాననమాట. ఆ తర్వాత నాకు ఆ నాలెడ్జ్ ఉంది. నేనేదైనా పట్టుదలగా పెట్టుకుంటే మైండ్‌లో నేను నేర్చుకుంటాను ఖచ్చితంగా. ఈవెన్ దో నాకది బ్యాక్‌గ్రౌండ్ కాకపోయినా గూడా అదైతే నా దగ్గర ఉంది ఆ నాలెడ్జ్. ఇలా నేను ఎస్‌క్యూఎల్ నేర్చేసుకున్నాను. తర్వాత నాకేం జేయాలి నెక్స్ట్ బీకామ్ అయిపోయింది అని ఆలోచిస్తుంటే నేను ఐసెట్ రాసాను. నాకు ఐసెట్‌లో చాలా మంచి ర్యాంక్ వచ్చింది. సో, ఎంసీఏ అప్పుడు. నేను ఎంసీఏలో జాయిన్ అవ్వడానికి చూస్తున్నాను. కానీ నాకొచ్చిన కాలేజ్ వచ్చేసి పెద్ద కాలేజ్ అన్నమాట. మోహన్ బాబు యూనివర్సిటీ కాలేజ్ వచ్చింది. శ్రీ విద్యానికేతన్ అప్పుడు నేము. అయితే ఆ కాలేజ్‌లోకెళ్ళడానికి మనకేంటంటే భయమేసిందనమాట. చాలా ప్రొఫెషనల్‌గా ఎక్కువ ఉంటారు వాళ్ళు అనేసి. ఫస్ట్ డే ఎలానో మా సిస్టర్, మా తమ్ముడు ఇద్దరు కలిసి నన్ను జాయిన్ చేశారు. మా డ్యాడీ వద్దన్నాడు. అందరూ వద్దన్నారు. డబ్బులెక్కువ ఎందుకు అనేసి. ఎందుకంటే ఫీజు 72,000 అండి ఫస్ట్ ఇయర్‌కి. అండ్ ఫుడ్ అదంతా చాలా ఖర్చవుతుంది గదా! ఇంకా పెట్టాలంటే ముగ్గురు పిల్లలున్న ఇంట్లో ఒక పాపకే మొత్తం పెట్టేయాలంటే వాళ్ళకెంతైనా కొంచెం బర్డెన్‌గానే ఫీల్ అవుతారు గదా! సో, ఆ టైంలో కొంచెం బర్డెన్‌గానే ఫీల్ అయ్యారు. మా సిస్టర్ నాకు 2 ఇయర్స్ కష్టపడి అంటే తన దగ్గర లేకపోయినా నాకు చదివిపించడానికి చాలా మేనేజ్ చేసింది. నేను హాస్టల్‌లో ఉన్నన్ని రోజులు. షీ ఈస్ ద ఫస్ట్ పర్సన్ అండ్ మా బ్రదర్ లేకపోతే నేను ఈరోజు ఈ ఈ పొజిషన్‌లో ఉండను. తను లాస్ట్ మినిట్‌లో నన్ను పిలుచుకొని పోయి జాయిన్ చేశాడు ఎంసీఏలో. కానీ నేను ఫస్ట్ డే రోజు నుంచి నాకు చాలా భయమేసింది. ఎందుకంటే నా చుట్టూ ఉన్న పర్సన్స్ అందరూ ఏంటంటే చాలా స్కిల్డ్ పర్సన్స్, వెరీ ఫ్లూయెంట్ ఇన్ ఇంగ్లీష్ అండ్ దే ఆర్ వెరీ వెల్ ఇన్ స్కిల్డ్ టెక్నాలజీ పరంగా చాలా బాగున్నారనమాట. కానీ మనకేం అంత స్కిల్స్ ఏం లేవు. జీరో ఆఫ్ నాలెడ్జ్. చాలా భయమేసింది. సో, నేనేం చేశానంటే ఒక 1 వీక్ చాలా ఫీల్ అయ్యాను. భయపడ్డాను. వెళ్ళిపోదామనే అనుకున్నాను. 1 వీక్ తర్వాత నా అసలైన లైఫ్ స్టార్ట్ అయింది. ఏం చేశానంటే ఫస్ట్ థింగ్ అసలు ఫస్ట్ థింగ్ ఏంటంటే ప్లేస్‌మెంట్స్ ఎప్పుడొస్తాయో కనుక్కున్నాను ఆ కాలేజ్‌కి. సో, నాకు తెలిసినంత వరకు ఎంసీఏ సెకండ్ సెమిస్టర్ నుంచే వస్తాయి ప్లేస్‌మెంట్స్ అని జెప్పారు. ఓకే. ఇది తెలుసుకున్నాను. సీనియర్స్ త్రూ తెలుసుకున్నాను. బీటెక్ రూమ్‌మేట్స్ ఉంటారు గదా! వాళ్ళ త్రూ తెలుసుకున్నాను. తర్వాత వచ్చేసేసి ఎలా ఇంకేంటంటే ప్లేస్‌మెంట్స్‌కి ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేసి యూట్యూబ్‌లో కొన్ని వీడియోస్ చూసాను. ఫస్ట్ వచ్చేసి 2000 ఐ మీన్ రీజనింగ్, క్వాంటే గదా! ఫస్ట్ ఏ ప్లేస్‌మెంట్‌కైనా ఆఫ్‌లైన్‌కైనా, ఆన్ క్యాంపస్‌కైనా కావాల్సింది. రీజనింగ్, క్వాంట్ నేర్చుకున్నాను. ఫస్ట్ అవి గూడా యూట్యూబ్ చూసే నేర్చుకున్నాను. నేనెక్కడ ఏమి చేయలేదు.
రోజు నాకు కాలేజ్ అయిపోతది. 5:00కి కాలేజ్ అయిపోయంగానే బయట కూర్చునేస్తాను. మాది రూమ్ పైననమాట. బయట కూర్చునేసి సింగిల్‌గానే నేనొక్కదాన్ని కూర్చునేసి డైలీ క్వాంట్, రీజనింగ్ ప్రాక్టీస్ చేసేదాన్ననమాట. ఒక 2, 3 మంత్స్ అయితే. ఫస్ట్ 3 మంత్స్ క్వాంట్, రీజనింగే ప్రాక్టీస్ చేశాను. నాలెడ్జ్ తెచ్చుకున్నాను. ఆ ప్యారలెల్‌గానే ఏం చేసేదాన్నంటే పైథాన్ నేర్చుకునేదాన్ననమాట. పైథాన్ ఉండింది గదా! అప్పుడు మనకి. సో, పైథాన్ నేర్చుకుంటా ఉన్నాను. పైథాన్ నాకు రాకపోయినా యూట్యూబ్‌లో చూసి, వీడియోస్ చూస్తా. మా కాలేజ్‌లో రికార్డింగ్ వీడియోస్ అనేసి ఉంటాయి. లైబ్రరీలోకెళ్తే ఒక బుక్ ఉంటుంది పైథాన్ మీద. ఆ బుక్ డైలీ కొంచెం చదివేదాన్ననమాట లైబ్రరీలోకెళ్ళేసి. కాలేజ్ అయిపోగానే రూమ్‌లోకి రాంగానే ఫస్ట్ థింగ్ నేను చేసే పనేంటంటే రీజనింగ్, క్వాంట్ ప్రాక్టీస్ చేసేదాన్ననమాట. రీజనింగ్, క్వాంట్ ప్రాక్టీస్ చేయంగానే ప్యారలెల్‌గా పైథాన్ నేర్చుకునేదాన్ని. అప్పుడు నాకు ల్యాప్‌టాప్ లేదు. సెకండ్ సెమిస్టర్‌లో డ్యాడీ వాళ్ళు కొనిచ్చారు. అంతకన్నా ముందు నేను లైబ్రరీలో కూర్చొని ప్రాక్టీస్ చేసేదాన్ని. ఇంకా నా ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళ ల్యాప్‌టాప్ యూజ్ చేసుకునేదాన్ని. సో, వాళ్ళ ల్యాప్‌టాప్ యూజ్ చేసుకొని ప్రాక్టీస్ చేశానలా. అలా ఒక ఫస్ట్ సెమిస్టర్ మొత్తం కంప్లీట్ అయింది. మంచి స్కోరొచ్చింది. అలానే ప్రాక్టీసొచ్చింది. ఇక్కడ నేను నాలెడ్జ్ అంటే రీజనింగ్ క్వాంట్ కూడా నేర్చుకున్నాను. ఎగ్జామ్‌కి ప్రిపేర్ అయ్యే అంత నేర్చుకున్నాను. సెకండ్ సెమిస్టర్‌లో ఏం చేశానంటే, ఇంకా నేనేం నేర్చుకోగలను అనేసి స్టార్ట్ చేస్తే, అప్పుడు నేనేం నేర్చుకున్నానంటే సేల్స్ ఫోర్స్ అనమాట. సేల్స్ ఫోర్స్ అనేసి మా ఒక బ్రదర్ ఇమ్రాన్ అన్న అనేసి ఆ పర్సన్ నాకు షేర్ చేశారు. ఇవి నేర్చుకోమనేసి. సేల్స్ ఫోర్స్ మీద కొంచెం నాలెడ్జ్ తెచ్చుకున్నాను. క్లౌడ్ మీద. ఓకేనా. ఇలా క్లౌడ్ మీద కొద్దిగా నాలెడ్జ్ తెచ్చుకొని సేల్స్ ఫోర్స్ కూడా నేను కొంచెం ప్రాక్టీస్ చేశాను. సీఆర్ఎం కస్టమర్ రిలేషన్‌షిప్ మేనేజ్మెంట్ వచ్చేసి ప్రాక్టీస్ చేశాను. అలా ప్రాక్టీస్ చేస్తా వచ్చాను. ఎప్పుడు నేను వదలలేదు. నాకు రాదు అనేసి నేను వదలలేదనమాట. ఫస్ట్‌లో నాకు చాలా కష్టం అనిపించింది ప్రాక్టీస్ చేయడానికి గాని, నేను చాలా స్లో. కానీ ఏం చేసేదాన్నంటే నేను వదలలేదు. ఒకరోజు ఏడ్చాను, రెండో రోజు ఏడ్చాను. అందరూ నన్నేమనేవాళ్ళంటే ఓవర్ యాక్షన్ చేస్తుంది. ఎప్పుడు అంటే బుక్స్ పట్టుకొనే ఉంటుంది. ఎప్పుడు ల్యాప్‌టాప్ పట్టుకొని ఉంటుందనేసి. నా బాధేంటంటే ఇంత డబ్బులు పెట్టొచ్చాము. మనకు ఒక్క కంపెనీ అన్నా ఖచ్చితంగా రావాలి. ఇక్కడి నుంచి ఎళ్తే జాబే కొట్టుకొని వెళ్ళాలి అనేసి నా మైండ్‌లో ఫిక్స్ అయిపోయిందింకా. ఇక్కడి నుంచి ఎళ్తే నేను జాబ్‌తోనే వెళ్ళాలి అనేసి. ఇంకా మా ఊరు వాళ్ళేంటంటే నేను ఇంటర్‌లో నుంచి వచ్చేసాననమాట. ఇంటర్‌లో నుంచి వచ్చేసేయడం వల్ల కాలేజ్ నుంచి దే ఫీల్ దట్ ఐ డోంట్ నో ఎనీథింగ్ అని వాళ్ళు ఫీల్ అవుతారు. నౌ ఐ యామ్ ద గోల్డ్ మెడలిస్ట్. దే నో హౌ ఐ యామ్ లెర్నింగ్. అంటే చాలా ఊర్లో వాళ్ళుంటారు గదా! ఇంకా ఎట్లా అంటే అట్లా మాట్లాడుతా ఉంటారు. సో, అవన్నీ నా మైండ్‌లో అట్లనే ఫిక్స్ అయిపోవడం వల్ల కొంచెం పట్టుదలతోనే నేను చదివాను. మీరు గూడా అంతే. ఫస్ట్ రీజనింగ్, క్వాంట్ మీకు కాలేజ్‌లో ఉంటే ప్లేస్‌మెంట్ ప్రిపరేషన్ ఎలా చేసుకోవాలంటే రీజనింగ్, క్వాంట్ ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? తర్వాత వచ్చేసేసి ఏదైనా ప్యారలెల్‌గా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోండి. మీ దగ్గర ల్యాప్‌టాప్ లేకపోతే ఎవరినో ఒక ఫ్రెండ్ ఒక గన్ ఇప్పించుకొని ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? ఇలా ప్రాక్టీస్ చేసుకోవడం వల్ల మీ నాలెడ్జ్ తెలుస్తుంది. ఓకేనా? అలా నేను క్లౌడ్ నేర్చుకున్నాను. నెక్స్ట్ మినిట్ నాకు ఇన్ఫోసిస్ వచ్చింది. ఫస్ట్ కాగ్నిజెంట్ వచ్చింది. కాగ్నిజెంట్ ఎగ్జామ్ రాసిన ఒక 1 మంత్‌కే నాకు రిజల్ట్ వచ్చింది. నేను అందులో ప్లేస్ అయిపోయాను. ఓకేనా? ప్లేస్ అయిపోయాను గదా! అని నేను వదిలేయలేదు. ఓకేనా? ప్లేస్ అయిపోయాను గదా! అని వదిలేయకుండా నేను ఆఫ్ క్యాంపస్ ట్రై చేశాను. నేను ఆఫ్ క్యాంపస్‌లో గూడా కొట్టగలగాలి అనేసి. టీసీఎస్ ఎన్‌క్యూటీ అని నేను రాసాను ఎగ్జామ్. ఐ క్వాలిఫైడ్. టీసీఎస్ ఎన్‌క్యూటీ క్వాలిఫై అయ్యా. టీసీఎస్‌కి సంబంధించిన ప్రతి ఒక్క ఎగ్జామ్ నేను క్వాలిఫై అయ్యా. ఆఫ్ క్యాంపస్ హైరింగ్‌లోనే. ఆఫ్ క్యాంపస్‌లో నేను కాగ్నిజెంట్ క్వాలిఫై అయ్యా. టీసీఎస్ క్వాలిఫై అయ్యా. ఆన్ క్యాంపస్ వచ్చేసి అటాస్ ఇంకా వచ్చేసి కొన్ని సాస్కిన్ ఇలా వచ్చాయి. ఆన్ క్యాంపస్ కానీ వెరీ హార్డెస్ట్ ఇంటర్వ్యూ వచ్చేసి నాకు సాస్కిన్‌లోనే జరిగిందనమాట. వెరీ కోడ్ ఎక్కువ అడిగారు. కోడింగ్ నాలెడ్జ్. ఈవెన్ దో అంటే నేను కమ్యూనికేషన్ స్కిల్స్‌ని అన్నిటిని ఒక్కొక్క సెమిస్టర్‌లో ఒక్కొక్కటి గ్రిప్ తెచ్చుకున్నాననమాట. ఇది కాకుండా నాకు ఇంకొక గిట్ హబ్ అకౌంట్ ఉంది. ప్రతి ఒక్కటి ఆ గిట్‌లో పుష్ చేసేదాన్ని. నేను ఇంత నేర్చుకున్నా గూడా అది పుష్ చేసేదాన్ని. జస్ట్ నేను ఒక బటన్ క్రియేట్ చేసి క్లికబుల్ ఫంక్షనాలిటీ రాసినా గూడా అది అందులో పుష్ చేసేదాన్ని. ఇంటర్వ్యూలో నేను అవే చూపిచ్చాను వాళ్ళకి. ప్రతి ఒక్క ఇంటర్వ్యూలో నేను లింక్డ్ఇన్ నా థాట్స్ నేను బీకామ్ నుంచి ఇక్కడికొచ్చింది ఎందుకు? అసలు ఏం చేయాలనొచ్చాను? ప్రతి ఒక్కటి నేను వాళ్ళతో షేర్ చేసుకున్నాను ఇంటర్వ్యూ పర్సన్స్‌తో. అలా షేర్ చేసుకోవడం వల్ల దే గివెన్ మీ ఎ ఛాన్స్ టు బిల్డ్ మై కెరీర్ ఇన్ ఐటీ ఫీల్డ్. అలా నాకు ఆఫ్ క్యాంపస్ మీరు అనుకుంటారు మీకు ఆన్ క్యాంపస్‌లో ఇచ్చారు గదా! దాని వల్లనే వచ్చిందని. ఆన్ క్యాంపస్‌లో కొట్టుకోవడం కష్టమే. ఆఫ్ క్యాంపస్‌లో కొట్టుకోవడం కష్టమే. ఆన్ క్యాంపస్‌లో మోహన్ బాబు కాలేజ్‌లో బీటెక్ వాళ్ళతో కలిపే మాకు పెడతారు. బీటెక్ 3 ఇయర్స్ బ్యాచెస్, ఎంసీఏ 2 ఇయర్స్ బ్యాచెస్. అప్పుడు ఇంకా మా ఫైనల్ ఇయర్ వాళ్ళు గూడా ఉన్నారు. అంతమందితో మనం పోటీ పడాలి గదా! సో కొంచెం అనేది మన దగ్గర నాలెడ్జ్, స్కిల్స్ ఉంటే మనం కొట్టుకోవడం అయితే ఈజీ అండి. ఇది నా ఇది నా బెటర్ జర్నీ అన్నమాట.
కొత్తగా ఏం లేదు. ఇందులో కొత్తగా ఏం లేదు. కొత్తగా ఏముందంటే మనం నేర్చుకున్న స్కిల్సే మనల్ని కాపాడతాయి. పట్టుదలగా ఉండాలి అంతే. ఇంకేం లేదు. పట్టుదలగా ఉంటే ఏదైనా సాధించగలం. బీకామ్ ఏంది? నువ్వు బీజెడ్సీకొచ్చినా గూడా నువ్వు ఐటీ ఫీల్డ్‌లోకి రావాలనుకుంటే నీ దగ్గర నాలెడ్జ్ పెట్టుకొని నువ్వు ప్రాక్టీస్ చేస్తే, నువ్వు చేస్తే నీ దగ్గర 100% ఎఫర్ట్స్ ఉంటే ఖచ్చితంగా జాబొస్తుంది. ఓకేనా? రాకుండా అయితే అస్సలు పోదు. ఆఫ్ క్యాంపస్ అయినా, ఆన్ క్యాంపస్ అయినా. వచ్చింది ప్రతి ఒక్కటి అప్లై చేయాలి. నేను ఇదే చేసేదాన్ని. వచ్చిన ప్రతి ఒక్కటి అప్లై చేశాను. ఎవరెవరినో ఫ్రెండ్స్‌ని అడిగాను జాబ్స్ గురించి. ఎవ్వరు నాకు హెల్ప్ చేయలేదు. ఫ్రెండ్స్ కాదు, బంధువులు కాదు, ఎవ్వరు హెల్ప్ చేయలేదు. అండ్ నేను షార్ట్‌గా చెప్తాను. నేను నన్నే నమ్ముకున్నాను. లాస్ట్‌కి నాతోనే నాకు జాబొచ్చింది. మీరు కూడా అంతే. మిమ్మల్నే నమ్ముకోండి. మీతోనే జాబొస్తది. ఓకేనా? ఎవ్వరిని నమ్మొద్దు. గూగుల్‌లో ఉంటాయి అన్ని కంపెనీస్ హైరింగ్. మీరు అప్లై చేసుకోవడమే కావాలి అంతే. అప్లై చేసుకుంటే పక్కా జాబొస్తది. ఎవ్వరికీ రాకుండా పోదు. ఓకేనా? దిస్ ఈజ్ అబౌట్ మై కెరీర్ అండి. నా కెరీర్ ఇంతే. అందులో ఏం లేదు. నేను పడిందంతా ఒకటే. మా ఊరు వాళ్ళు నన్ను ఏం చదవదు, ఏం చదువు రాదు అది ఇది అనుకున్నారు. కానీ వాళ్ళకి నేను చూపిచ్చాననమాట. నాతో పెట్టుకుంటే ఎలా ఉంటుంది అనేసేసి. ఏదైనా మనం పట్టుదలగా చేసుకుంటే పక్కా వస్తుంది. భయపడాల్సిన పని లేదు. వాళ్ళు అనుకున్న దానికన్నా 100 రెట్లు నేను ఈరోజు బానే ఉన్నాను. సో, నా నా వెనకాల ఉండింది నా సిస్టర్, నా బ్రదర్. వాడు లేకపోతే అసలు నేను ఈరోజు చదివిండను. ఈరోజు జాబ్ వచ్చిండదు. నాకు అంత అంత సపోర్ట్ ఇచ్చింది మా సిస్టర్, మా బ్రదరే. మా ఫాదర్ గూడా గాదు మళ్ళీ. ఎందుకంటే ఫైనాన్షియల్ బర్డెన్స్ అలా ఉంటాయి. ఫాదర్ ఒక్క పర్సన్‌కే పెట్టాలంటే తను చాలా ఆలోచిస్తారు. ఎందుకంటే అప్పటికే మా సిస్టర్ ఎంబీఏ డిగ్రీ ఫైనల్ ఇయర్ అనుకుంటాను. డిగ్రీ కాదు ఎంబీఏ ఫైనల్ ఇయర్ అనుకుంటాను. సో, అందుకనే మా డ్యాడీ చాలా ఆలోచించాడు. మీ కెరీర్ కూడా ఇలానే స్టార్ట్ చేయండి. ఇలా స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా మీరు జాబ్ క్రాక్ చేయకుండా ఎవ్వరు ఉండరు. దట్స్ ఆల్ అబౌట్ మై వీడియో గైస్. నచ్చితే లైక్ చేయండి. బాయ్.